హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి వీడియోలో అయితే చూసారు కదా, మనం ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాము. ఆ వీడియో అయితే మీకు చూపించాను. ఇప్పుడు ఆ డ్రెస్ని అయితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో మొత్తం కటింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకటే వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ అయితే నేను పెట్టలేను, అందుకే ఇప్పుడు కటింగ్ అయితే పెడతాను. ఒకవేళ మీరు వీడియో చూసే ముందర ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. దానికోసం అయితే ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చిన తర్వాత దాన్ని కటింగ్ స్టిచ్చింగ్ చేయాలి కదా. సేమ్ అదే విధంగా ఆమె ఏ ప్యాటర్న్లో అయితే వేసుకుందో ఆ ప్యాటర్న్లోనే మనమైతే డిజైన్ చేద్దాం అనుకున్నాం. అందుకోసమే నేనైతే ఇలా డ్రాయింగ్ అయితే వేసుకున్నాను. అంటే మొత్తం 16 ప్యానెల్స్లో అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అనార్కలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర మీ చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను 42 తీసుకుంటున్నాను. 42 + 2 + 4 అనమాట. ఇవి మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత అయితే మనం వేసుకోవాలి. ఇక్కడ 48 వచ్చింది కదా. 48 ఇంచెస్ అనేది తీసుకోవాలన్నమాట మనం. అది ఎట్లా తీసుకోవాలి ఇంకా అనేది కూడా నేను చెప్తాను తర్వాత వీడియోలో. 48 ఉంది ఇక్కడ. ఈ 48లో నుంచి మనం ఎన్ని ప్యానెల్స్ తీసుకుంటున్నాం అనేది లెక్కేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం 1 2 3 4 5 6 7 8 ప్యానెల్స్ 16 ప్యానెల్స్ అనమాట. ఇప్పుడు 48 డివైడెడ్ బై 16 డివైడెడ్ బై చేసుకుని అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుందో అంత వేసుకు. ఇక్కడ 3 అయితే వచ్చింది కదా. ఈ 3 అనేది మనకు కావాలన్నమాట. 3 ఇంచెస్. ఇప్పుడు ప్యానెల్స్ని ఏ విధంగా మనం చేసుకోవాలి అంటే ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ కూడా తీసుకోండి. కొంచెం ఖర్చులకు అటు ఇటు పోతుంటుంది కదా, ఏం పర్వాలేదు తీసేసుకోండి. ఇప్పుడు ఎంత టోటల్ వచ్చేసి 4.5 అయితే ఇక్కడ ప్యానెల్స్. ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నాను అంటే 12 అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే హెవీగా రౌండ్గా బాగా వస్తుంది కదా సర్కిల్గా, అందుకే 12 అయితే తీసుకున్నాను. ఈ హైట్ వచ్చేసి మనకి ఈ ప్యానెల్ హైట్ వచ్చేసి ఇక్కడ మనం హైట్ తీసుకున్నాం కదా 45 ఇంచెస్ తీసుకున్నాము. 45 ఇంచెస్ ప్లస్ అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ 2 ఇంచెస్ తీసుకోండి. 45 46 47 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 42 + 2 + 4 తీసుకొని 48 అవుతుంది. ఇక్కడ 48ని మనం ఎన్ని ప్యానెల్స్ కావాలనో అంత తీసుకుంటాము. డివైడెడ్ బై చేసుకుంటే 3 వచ్చేస్తుంది. ఈ 3 ఇంచెస్కి 1.5 ఇంచ్ అయితే పెట్టుకుంటాము. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 12 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇది హైట్ వచ్చేసి 45 + 2. నేను 1 ఇంచే పెడతారు అందరూ, కానీ నేను 2 ఇంచెస్ ఎందుకు పెట్టానంటే మనము ఒక్కోసారి ఇది డ్రెస్ మనకి ఎక్కువ రోజులు రావాలంటే కొంచెం ఖర్చు అనేది వదిలిపెట్టకూడదు, కొంచెం దండిగానే వదిలిపెట్టాలి ఖర్చు. అది ముందు మెయిన్. అందుకే నేనైతే మాత్రం 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ కూడా అందుకే ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ అనేది మనం ఎక్కువ తీసుకున్నాము. అట్లా కొంచెం ఎక్కువనే తీసుకోండి. ఇంకా మీకు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కావాలంటే కూడా తీసుకోండి, పర్వాలేదు, ఏమీ కాదు అసలుకి. కొంచెం ఎక్కువ ఉంటేనే మనం క్లాత్ ఎక్కువ వదిలిపెట్టుకుంటే తొందరగా పిగిలిపోకుండా దారం అనేది రాకుండా అనేది నీట్గా ఉంటుంది అనమాట డ్రెస్. అందుకనేసి నేనైతే ఎప్పుడైనా ఎక్కువనే తీసుకుంటాను. ఇప్పటికైతే ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మనం మెజర్మెంట్స్తోని మనం ఒక న్యూస్ పేపర్ కానీ మీ దగ్గర ఏది ఉన్నా సరే పొడుగుతుంది, లేదంటే జాయింట్ చేసుకొని కానీ ఎట్లయినా సరే మీరైతే తీసేసుకోవడమే అనమాట. నేను ఇక్కడ క్రేప్ లైనింగ్ వాడుతున్నాను కాబట్టి మనం న్యూస్ పేపర్ మీదనే డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకోవాలి ఫస్ట్. డ్రాయింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇక్కడ 4.5 తీసుకున్నాం కదా. 4.5ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి.
2.2 వచ్చింది. 2.5 అయితే తీసుకుంటాను నేను. ఇప్పుడు మనకు కావాల్సింది హైట్ వచ్చేసి మనం 47 అనుకున్నాం కదా. 47కి నీట్గా ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుంటే ఎంతవరకు వస్తుందో చూసుకొని ఇంతకు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 12 ఇంచెస్కి హాఫ్ 6 ఇంచెస్ వస్తుంది. 6 ఇంచెస్ అయితే తీసేసుకోండి. ఎక్కువ కూడా కొంచెం పెట్టేసుకోండి, ఏం కాదు. 6.5 వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడికైతే ఫస్ట్ అయితే ఇక్కడైతే కట్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం మనం మెయిన్ ఫ్యాబ్రిక్స్తో కట్ చేసుకోండి అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఫస్ట్లో ఇక్కడ నుంచి మన షోల్డర్ ఎంతుందో అంతైతే తీసుకోవాలన్నమాట. నా షోల్డర్ నుంచి చెస్ట్కి వచ్చేసి ఒక 14 ఇంచెస్ అనుకోండి. 14 ఇంచెస్కి ప్లస్ 1 ఇంచెస్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ అవుతుంది. ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు మన బ్లౌజ్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు అనమాట. నేనైతే అట్లా వేసుకుంటున్నాను, మీ ఇష్టం అనమాట. మీరు ఒకవేళ చిన్నగా ఉంటే మాత్రం ఏం కాదు. నేను కొంచెం చబ్బిగా లావు ఉంటాను కాబట్టి నేనైతే 15 ఇంచెస్ తీసుకున్నాను, ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి మనం ఇప్పుడు ఎక్కడ మార్క్ చేసుకున్నామో 15.5 దగ్గరికి అక్కడ మార్క్ చేసేసుకొని దీని నుంచి వీడికైతే జాయిన్ చేసేసుకోవాలి, కలిపేసుకోవాలి, వీటైతే గీసేసుకోవాలి. నేను ఎందుకు కొంచెం ఎక్కువనే తీసుకోండి అంటున్నానంటే, ఇది మనము ఒకవేళ మనం కుట్టేలోపు కొంచెం దగ్గరకైనా, ఒకవేళ నేనైతే మాత్రం బిగినర్ని అనమాట, నాకు పెద్ద వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అనేం కాదు, కానీ నాకు ఏదో కొంచెం వస్తుంది. దానిలో మనకు అన్నీ వచ్చేసినట్టు ఆడికాడికే కట్ చేసుకున్నాం అనుకో, అది ఏమవుతుందంటే మనకి ఫిట్ అయిపోతుంది అనమాట. మనకి లూజ్ అయినా కూడా మనకు స్టిచ్ చేసుకోవడం ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ టైట్ అయిపోయిందంటే దాన్ని మనం ఏం చేయలేము అసలుకి. అందుకోసమే నేనైతే మాత్రం ముందుగానే కొంచెం లూజ్ అయితే పెట్టుకుంటాను అనమాట. తర్వాత ఒకవేళ ఎక్కువ లూజ్ ఉందనుకుంటే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు, అంతే సరిపోతుంది. కానీ అది టైట్ అయిపోతే ఏం చేయడానికి రాదు కదా. ఇప్పుడు మనం ఈ కింది వైపు ఏదైతే ఉందో మీకు కనిపిస్తుందో, ఈ కింది వైపు మనం తీసుకున్నాం కదా, ఈ నుంచి మనం ఇక్కడ తీసుకున్న దగ్గరికి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. అది ఎట్లనే చూడండి. మీరు లాంగ్ స్కేల్ ఉంటేనే ఈజీ అయిపోతుంది. నా దగ్గర లాంగ్ స్కేల్ లేదు, అందుకే నేను టేప్తోనే పెడుతున్నాను అనమాట. కొంచెం ఓపిక ఉండి కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే మాత్రం ఇట్లాంటి అవుట్ఫిట్స్ మొత్తం మనమే ఎలాంటి ఖర్చు లేకుండా మనమైతే చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనకి బయట స్టిచ్ చేయాలంటే కూడా 1000 రూపీస్ 700 రూపీస్ కంటే కూడా తక్కువ ఎవ్వరు అడగరు. అందుకే కొంచెం స్టిచ్చింగ్ మాత్రం ఎప్పుడు తెలుసుండేటట్టు చూసుకుంటే మాత్రం మనం ఏది కావాలంటే అది స్టిచ్ చేసుకోవచ్చు.
నా పెన్ను కూడా సరిగ్గా పడతలేదు టయానికి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇట్లయితే నేను డ్రా చేసేసుకున్నాను కదా, మీకు కనిపిస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇట్లా వచ్చేసినాము. ఇట్లా వచ్చేసిన తర్వాత ఇంతవరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తుంది. అంటే ఈ నుంచి ఇంతవరకు ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అనమాట. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు, 14 ఇంచెస్ వరకు మాత్రమే తీసుకోవచ్చు. నేనైతే 15.5 తీసుకున్నాను. అది ఇప్పుడైతే మనం ఇక్కడ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే కట్ చేసేస్తున్నాం. అలాగే కొత్తగా ఫస్ట్ టైం ఇట్లా డ్రెస్ స్టిచ్ చేస్తున్నాము అని అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం నిదానంగానే కట్ చేసుకోండి, ఏం పర్వాలేదు. లాస్ట్ వరకు అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ కొంచెం పిన్స్ అనేవి పోయినాయి అనమాట. నేను అవి పిన్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత మీకు వీడియో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా అయితే మనకు ఒక ప్యానెల్ అనేది రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా, ఇదే ప్యానెల్ని ఎక్కడ పోకుండా మనం పిన్స్ అయితే కొట్టేసుకున్నాం అనమాట. దాని మీద పెట్టి కట్ చేసేటప్పుడు ఎక్కడ పోదు కదా, అందుకనేసి నేను పిన్స్ అయితే కొట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పెట్టి మనం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. లైనింగ్ పెట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను ఎట్లా కట్ చేసిన అనేది. ఇలా అయితే మొత్తం డ్రాయింగ్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.